ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి జయవర్ధన్ కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పించారని ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ దగ్గర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సైట్ ఆధ్వర్యంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు 48 గంటల దీక్షలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శులు ప్రదీప్ రెడ్డి జయవర్ధన్, రాష్ట్ర మహిళా కార్యదర్శులు బి హిమబిందు, కోటపాటి సుబ్బమ్మలు మీడియాతో మాట్లాడుతూ 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అనేక సార్లు ప్రయత్నాలు చేసినా ప్రతిఫలం లేదని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడం ద్వారా కడప జిల్లాలో యువతకు నిరుద్యోగ సమస్య తీరుతుందని, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకపోతే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దీక్షకు ఎందుకు కూర్చున్నామంటే, వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు మెదపలేని పరిస్థితి. అసెంబ్లీలో ఉక్కు పరిశ్రమ మీద ప్రతి ఒక్కరూ వచ్చి రావడము, టెంకాయలు కొట్టి వెళ్ళడమే జరుగుతుంది. కానీ చదువుకున్న పేద ప్రజలు మాత్రం కసువులు దబ్బుకోవడము, బోకులు కడుక్కోవడము, రోడ్లలో తిరగడము ఇలా అయిపోతున్నారు. అదే ఉక్కు పరిశ్రమను తీసుకొస్తే కడపకి మన పిల్లలు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫు నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. ఉక్కు పరిశ్రమ వచ్చేంత వరకు మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాము. మేము నిరాహార దీక్ష 48 గంటల్లో చేసిన మీ ప్రభుత్వాలు మీరు పక్షం మీరు తరలించకపోతే మేము రాష్ట్రం అంతా ఇట్లా దీక్షలు చేపడుతూనే ఉంటామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కోటపాటి సుబ్బమ్మ, అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కన్వీనర్. అఖిల భారత వాటర్ బ్లాక్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కారాగారానికి ప్రారంభించాలని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎన్నో నినాదాలు చేసి సాధించుకున్నాము. ఈరోజు కడప నగరంలో కొన్ని సంవత్సరాల ముందుగానే శంకుస్థాపన చేసిన ఉక్కు కర్మాగారానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయాయి. కానీ శంకుస్థాపనలకే పరిమితం అయిపోయింది. రాయలసీమ ఎంతో వెనుకబడింది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు రావాల్సిన హక్కులు కానీ, అసెంబ్లీలు కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ కూడా విజయవాడకు తరలించడం జరిగింది. అయినాను రాయలసీమ వాసులైనటువంటి వారు సీఎంలు అయినారు. కానీ రాయలసీమకు ఎప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. రాయలసీమ అభివృద్ధికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. కనుక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఈ కడపలో ఉక్కు కర్మాగారానికి వెంటనే ప్రారంభించాలి. అలా లేని పక్షంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇది రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కడప కర్మాగారానికి ఈరోజు అఖిల భారత బ్లాక్లో ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ 24 గంటల్లో ఇలా ప్రభుత్వం స్పందించకపోతే, వచ్చి 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము ఈరోజు చేస్తున్నటువంటి ఈ 48 గంటలు ఉక్కు దీక్షని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటి అనంటే, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాభివృద్ధిని ఇచ్చి కల్పించి ప్రభుత్వం వారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఉద్యోగమైనా వచ్చేలాగా చూడాలని. ఎందుకంటే శిలాఫలకాలు వేయడమే తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా మాకు కనిపించలేదు. మేము వెళ్ళాము, అక్కడ దీక్ష చేశాము, వచ్చాము, ధర్నా చేశాము, కానీ అక్కడ ఎటువంటిది లేదు. ఏ ప్రభుత్వంలోనూ ఉక్కు గురించి, కడపలో జరిగే ఉక్కు గురించి ఎవ్వరూ మాట్లాడడం లేరు. ఎందుకు నోరు వెదపడం లేదు? కడపకి ఉక్కు పరిశ్రమ వస్తే ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరూ వారి ఉపాధిని నిర్మించుకోగలుగుతారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఒక్కటే మేము
హెచ్చరిస్తున్నాము. ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా చేస్తాము. మీరు కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించే వరకు మాలాంటి పార్టీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉంటాము. అందుకే హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఆలోచించి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. హిమబిందు, ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి స్టేట్ కన్వీనర్. కలెక్టరేట్ వద్ద ఆప్కే ఆవాజ్ తరపున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇమాం మౌజన్లు పడుతున్నటువంటి బాధలను మా రాష్ట్ర కమిటీకి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ వేతనాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం జీవో విడుదల చేసి 11 నెలలు అయితా ఉన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదు. అందులో భాగంగా మౌజన్లకు ఇమాంలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఏవైతే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో గౌరవ వేతనాలను ఇస్తామన్నారో ఇప్పటి వరకు ఎందుకు అవి రిలీజ్ చేయడం లేదు అనే దాని గురించి ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కడప ఆప్కే ఆవాజ్ తరపున ఒకటే డిమాండు ఏంటంటే ఇమాం మౌజన్లకు జీతాలు వెంటనే చెల్లించి రాబోయే రంజాన్లో సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మైనారిటీ మంత్రివర్యులు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. అయ్యా ఎన్ఎండి ఫారూక్ గారు, మీరు A1 గ్రేడ్ తీసుకున్నారు కదా, ఈ సమస్యను మీరు ఎందుకని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ దాకా తీసుకొని వెళ్ళడం లేదు? దయచేసి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే ఇమాం మౌజన్లకు నిలిపివేయబడిన 11 నెలల నుంచి శాలరీస్ ని విడుదల చేయవాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే మీరు ఈ రాబోయే రంజాన్ లో ముస్లింలకు పెద్దపీట వేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏవైతే వేతనాలు నిలిపివేయబడ్డాయో అలాగే మసీదులకు ఏవైతే డెవలప్మెంట్ కోసం డబ్బులు వేస్తామన్నారో అవి కూడా రంజాన్ కి ముందే చెల్లించాలని మేము ఆప్కే ఆవాజ్ కడప జిల్లా కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషాగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే త్వరగా వీలైనంత త్వరగా ఈ 11 నెలల వేతనాలు విడుదల చేయాలని కోరుకుంటున్నాం.